ఒకటవ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయము 33, 34, ఆ తర్వాత 41, ఆ తర్వాత 43 ఇట్లా చదువుమా. 33, 34, 41, 43. మరి యొక్క ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులు నంపగా అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, ఈ రాత్రికాలం మరొకసారి నీ సన్నిధిలో నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుటకు నీ దాసులమైన మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుని చదవబడిన వాక్యంలో నుంచి మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆఖరి ఇది చదివి 43లో మనం చూస్తే, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో. ఇక్కడ గమనించాల్సింది, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు. ఇప్పుడు పైనుంచి మనం చదివితే ఆయన ఒక ఉపమానం చెప్పాడు, ద్రాక్ష తోట. కిందకు వచ్చేపాటికి ద్రాక్ష తోట గురించి కాకుండా మళ్ళీ దేవుని రాజ్యం గురించి చెప్తున్నారు. ఆ ద్రాక్ష తోట ఎలా ఉంది అంటే, ద్రాక్ష తోట నాటించింది ఆయనే, దాని కంచె వేయించింది ఆయనే, అందులో ద్రాక్ష తొట్టి తొలిపించింది ఆయనే, గోపురం కట్టించింది ఆయనే, కాపులకు దాన్ని గుర్త ఇచ్చి దేశాంతరం. అంటే ఒక ద్రాక్ష తోటలో ఏమేమి అవసరమో మనం ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ చేయాల్సిన అంత అవసరమేమి A to Z ద్రాక్ష తోటలో దేవుడే అరేంజ్ చేసి దాన్ని కాపులకు గుర్తకిచ్చాడు. ఇచ్చి ఆయన వారి టైం ప్రకారం వచ్చినప్పుడల్లా ఏమడుగుతున్నాడు? ఫలం. దాని ఫలాన్ని అడుగుతున్నాడు. అంటే నీ దగ్గర నుంచి ఒక ఫలం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. అంటే నాటడం కాదు, అక్కడ నాటడం, కంచె వేయటం, గోపురం కట్టించడం, తొట్టి తొలిపించటం, దానికి ఏమేమి అవసరమో అన్నీ చేశా. అంటే పలానా వారికి దేవుడు చేశాడు, పాస్టర్ గారికి అయితే దేవుడు చేశాడు, మాకు చేయలేదు. పలానా డానియల్ సార్కి అయితే చేశాడు, నాకు చేయలేదు. వీడికి చేశాడు, వాడికి చేశాడు, అన్నీ పెట్టద్దు. దేవుడు ప్రతి వారికి కూడా. అందుకనే ఆయన మొక్కను నాటితే అక్కడ ఏముంటుంది? కంచె ఉంటుంది, గోపురం ఉంటుంది, ఏమండి, తొట్టి ఉంటుంది, అన్నీ పెడతాడు. పట్టి కాపు కాసి దాన్ని చూసుకోవడానికి ఒకడు కూడా పెడతాడు. అంటే ఒకదాన్ని అట్లా వదిలేసేవాడు కాదు. నిన్ను వెదకి రక్షించాడంటే నిన్ను ఒక సత్తువ కలిగిన సంఘములో, ఒక ద్రాక్ష తోటలో నాటి దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, ఒకడికి కాదండి అందరికీ అన్నీ చేసి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది? సమయానికి ఫలం. అయితే నాటింది భూమి నీది కాదు, చెట్టు నీది కాదు, కంచె నీది కాదు, తొట్టి నీది కాదు, గోపురం నీది కాదు. నీది కాకపోయినా అందులో నీ కష్టం అంటూ ఏమీ లేదు. కానీ టైంకి కాపు ఏమంటే వాళ్ళంట యజమాన్ని అవమానిస్తున్నారు, చంపేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? అలాంటి దుష్టుని, దుర్మార్గులు ఎలా కొట్టి 41లో ఏమని, వాటి కాలమందు
తమ తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను గుత్తకిచ్చునని వారితో. అంటే ఏంటి? ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక్కసారి కాదు, వాటి కాలమందు ఫలం. ఇప్పుడు వరి ఉందనుకోండి, ఒక సీజన్ సంవత్సరానికి 2, అట్లా పంటను బట్టి ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇట్లా సంవత్సరానికి ఒకసారి వంకాయ కాస్తే మనం సంవత్సరం అంతా ఎట్లా తింటాం? ఏదైనా సరే అంటే వాటి కాలాన్ని బట్టి కాసేవి ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి కాసేవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అయితే నాటిన వాడికి తెలుసు ఫలం ఎప్పుడు వస్తుందో. నాటిన వాడికి తెలుసు. మనకేం తెలుసు? నేను మొన్నే కదా బెదరు చర్చకొచ్చింది, సంవత్సరమే కదా, 10 ఏళ్ళే కదా బెదరు అంటే, అరే 10 ఏళ్ళకి గంపటి రావాలి ఈ పాటికి. ఎందుకంటే నీకు కంచె పెట్టింది ఆయనే, తొట్టి తొలిపించింది ఆయనే, కాపుకి ఒకరిని పెట్టింది ఆయనే. అసలు ఏం చేయలేదని ఎక్స్పెక్ట్ చేయకపోవడానికి ఇన్ని చేశాడు కనుక మన కాడి నుంచి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఏం తక్కువ చేశాడు ఆయన ఫలం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాడు? వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు నాకు ఏం తక్కువ చేసిండని ఆయన. నేనేమంటా, మా తమ్ముడిని పోల్చుకొని, ఎవరినో పోల్చుకొని, మా అక్క బావని పోల్చుకొని, ఇంకెవరినో పెద్దవాడిని పోల్చుకొని, వాళ్ళకంటే నాకు తక్కువనే, వాళ్ళకంటే నాకు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయి, కానీ నీకేం తక్కువైంది అసలు? అలా పోల్చుకుంటా పోతుంటే రకరకాల ఆఖరి దేవుడితోనే పోల్చుకుంటాడు. పోతూ ఉంటే పోల్చుకోవాల్సింది, నీకు అసలు ఏమి తక్కువైంది. ఆ తక్కువైన తక్కువ కాకుండా కంచె కూడా వేసాడంటే, అంటే ఎవరు నీ మీద దాడి చేయకుండా దూతల పరిచయం కూడా దేవుడు మనకిచ్చాడు. లోపల ఎంత క్షేమమైన స్థితిలో ఉంటూ ఇప్పుడు టైంకి ఎవడు కాపు ఇస్తలేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ద్రాక్ష తోటతో స్టార్ట్ చేసి దేవుని రాజ్యంతో ముగించలే. సేమ్ కాంటెక్స్ట్ చూసారు అక్కడ. కాబట్టి ఎవడైతే టైంకి ఫలం ఇస్తాడో దాన్ని ఏమంటారు? వరి పొలం, వాటిని ఇస్తారు, కౌలు. ఫలం ఇస్తాడో, కౌలు ఇస్తాడో, డబ్బులు ఇస్తాడో వాడికి ఇస్తాను రాసిందా? మళ్ళా తోట ప్రస్తావన చేయకుండా దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలం ఇచ్చు జనులకు. చూడండి, బైబిల్ అంతా మీరు చూస్తే ఆయన కొత్త ప్రాంతానికి మనల్ని పంపించినప్పుడు సమాధాన గృహం ఏదో వెతికి అందులోకి వెళ్ళండి, వాడు మిమ్మల్ని చేర్చుకుంటే చేర్చుకో, లేకపోతే దులిపి వేరే దగ్గరికి. అంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాడు మనల్ని చేర్చుకోకపోతే మనం ఎలాగ వెళ్ళిపోతామో, మనల్ని పంపించిన దేవుడు మనకి ఫలం ఇవ్వకపోతే, మనం ఫలం ఇవ్వకపోతే మనకిచ్చిన అధికారాన్ని మన పోస్ట్ పీకేసి ఇంకోటికి ఇచ్చేస్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మనల్ని నాటి ఎన్ని సంవత్సరాలు అయింది, మనం ఎన్ని ఫలాలు ఫలించాం. కొన్ని చెట్లు ఉంటాయి సార్, చెట్టు బాగా ఉంటుంది, ఫలం వస్తుంది, కానీ సీజన్కి తగ్గట్ట దాని వయసు తగ్గట్టుగా ఫలం అడప ఒక కాయ కాస్తుంటే దానికోసం నీళ్ళు పోతారు సంవత్సరం అంతా. దాన్ని ఏం చేస్తాం? పువ్వు ఉంది, కాయ ఉంది, కానీ ఏంది అది? దానికి తగ్గట్టుగా కాస్తలేదు. మనలో చాలామంది మనము 5 ఏళ్ళు అయిన చెట్టుకి 5 కాయలు కూడా రాకపోతే సంవత్సరానికి దాన్ని 5 కాయలను చూసి సంతోషించాలా, ఏమీ రావట్లేదని నరికేయాలా? ఆలోచించండి. నేను వస్తున్నాను కదా ఏదో ఫలం అనుకోకు. నీ ఉన్న ప్లేస్కి, నీకు ఇవ్వబడిన ప్రత్యక్షతలకి, నీకు ఇవ్వబడిన అవకాశాలకి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి సౌకర్యాలన్నిటిని బట్టి నువ్వు ఇప్పటికి ఎంతగానో ఫలించాల్సింది. ఈరోజున మీకు ఒక మనవి చేస్తున్నా, మీ అందరికి కానీ నాకు కానీ దేవుడు మనకిచ్చిన అవకాశంలో, సమయంలో, ఇవ్వబడిన ప్రత్యక్షతలో, ఇస్తున్న వెసులుబాటులో నువ్వు ఎంతవరకు ఫలించగలుగుతున్నావు? ఒకవేళ ఫలించట్లేదా, బైబిల్ ఏం రాసింది? నిశ్చయముగా అది మన దగ్గర నుంచి తీసివేయబడి ఫలమిచ్చు వారికి. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకో, మొదటివారు అంటే ఏంటి? ముందు ఒకడికి ఇచ్చాడు, వాడు ఫలించకపోతే తీసి ఇంకో దగ్గరికి వేశారు.
దేవుని రాజ్యం వచ్చేటప్పటికి ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలీదు. అందుకనే మీకు మనవి చేస్తున్నా, నేను గొప్ప కాదు కానీ మన దగ్గర ఎంకరేజ్ చేసినంతగా బైబిల్ చదవమని కానీ, ప్రార్థన చేయమని కానీ, వచ్చి 10 నిమిషాలు చెప్పమని కానీ, కొత్త ఊరికి వెళ్ళమని కానీ, మీకు ఇక్కడ ఇబ్బంది అయినా పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకునే పనులు కానీ చెప్పేవాడు ఎవడు లేడు. ఇక్కడ కూడా ఫలించలేదా? ఇదే నెంబర్ 1 నేను అంటలే, మనం మ్యాక్సిమం చేయగలుగుతున్నాం. ఇదే నెంబర్ 1 అని నేను అంటలేదు. కానీ ఒకవేళ ఈ స్థితిలో కూడా ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడు? దాని ఫలమిచ్చు జనులకు దాన్ని తీసేసి వాళ్ళకి ఇస్తాడట, మన దగ్గర నుంచి తీసేసి. సో మీకు నిన్న రూబీ ఒక ప్రార్థన చేసింది గుర్తుందా? పోయిన సంవత్సరం అప్పగించిన పనులన్నిటిలో ఎవరు కరెక్ట్ చేశారు, చేయలేకపోయారు. మీరు వింటే మంచిదే, వినకపోయి పడుకుంటే అది వేరే ముచ్చట అనుకోండి. అందులో ఏముంది? ఎవరు మీ మనసాక్షి నేరారోపణ చేయకుండా నువ్వు 100% చేయగలిగినవా? అంటే చెయ్యగలిగి కూడా చేయట్లేదుగా. వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళకి అవకాశమైన ఈ సంవత్సరం అయినా 100% అందరికీ అప్పగించబడిన పని చేయగలిగితే నిశ్చయంగా దేవుని రాజ్యం మన దగ్గర తీసేయబడదు. దాని ఫలం ఇస్తున్నాం కాబట్టి దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. సో దేవుని రాజ్యం ఎక్కడ ఉండాలి? మనలోనే, మన మధ్యలో ఉండాలి. తోటతో ప్రారంభించి దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాను. సో మీ అందరికీ, నాకు, మీకు దేవుడు కృప ద్వారా ఇచ్చిన ప్రతి తలాంతుని, ప్రతి బాధ్యతను మనము నమ్మదగని వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడై మనల్ని పిలిచి ప్రత్యేకపరిచి ఎంతమందికో లేని గొప్ప భాగ్యాన్ని, దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని మనకు ఇచ్చినప్పుడు ఆయన మళ్ళా మనకా నుంచి ఫలాన్ని ఆశిస్తాడు. నువ్వు నేను ఫలాన్ని ఇవ్వకపోతే మనకి మొహమాట పడడం అనేది దేవుని దగ్గర. ఒకవేళ ఎగ్జామ్షన్ వస్తుందంటే ఇదే ద్రాక్ష తోట, ఇదే దేవుని రాజ్యం, ఇదే సంఘంలో తోటమాలు అడిగితే టైం వస్తుంది. అది కూడా ఎంత సార్? ఒక 10 ఏళ్ళు లాంగ్ లైఫ్ ఇవ్వమని చెప్పారేటి. ఇంకొక సంవత్సరం అంటే దైవజనుడు అడిగితే వచ్చేది కూడా లాంగ్ లైఫ్ రాదు. ఒక అవకాశం వస్తుంది, అది కూడా ఇప్పుడు దాకా దేవుడు చూసినంత రాదు, ఇంకొంచెం టైమే. అది గుర్తుపెట్టాలి. చెట్టుకి సంవత్సరానికి ఏమి రాదుగా, చాలా సంవత్సరాలు చూసుంటాడు ఆయన. ఈయన అడిగినందుకు ఇంకొక సంవత్సరం, కానీ సంవత్సరాలు పొడిగిస్తానని బైబిల్ ఎక్కడ? సంవత్సరం తర్వాత ఆయన మాట కూడా లెక్క చేయడే. కనుక మీకు అవకాశం, నాకైనా అవకాశం వస్తే ఇంకొక ఇయరే, అంటే కంపేర్ చేసుకుంటే గతంలో కంటే ఇది చాలా తక్కువ సమయమే వస్తుంది. ఇప్పుడైనా మనం బాగా ఫలించకపోతే నిశ్చయముగా మన దగ్గర నుంచి అది తీసివేయబడుతుంది, దాని ఫలాన్ని ఇచ్చి వారి దగ్గరికి వెళ్తుంది. సో ఈ రోజున మీరు రక్షణ పొందాము అని ప్రార్థన చేస్తే రక్షించబడిన వాడి ఇంట్లో రక్షణ గురించిన సునాదం వినిపించాలి. సమాధాన సంబంధమైన సువార్తను ప్రకటిస్తున్నామంటే నీ వల్ల, నీ మాట ఉప్పు వేసినట్టుగా క్షేమాభివృద్ధి కలిగించే మాటలే ఉండాలి, కానీ కృపా సహితంగా ఉండాలి. కానీ నీ వల్ల ఎవడు ఇబ్బంది పడేలాగా ఉండకూడదే. నేను మళ్ళీ చెప్తాను, నేనైనా మీరైనా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే ఒకడు మందిరంలో లేడంటే మనం ఫలింపని చెట్టు. మనం ఎంత మంచుకుంటే ఏంది? తలాంతం దాచిపెట్టినోడికి ఏమైంది? దాని ఫలం మనం వేయాలి. నేను బాగానే ఉన్నా అనుకున్నాను, తీసుకొచ్చి చీకటి కొట్టులో పడేసాను. కనుక మీకు నేను మనవి చేస్తున్న ఈ ఆఖరిలో వచ్చింది, మనల్ని మనం పరిశీలించుకొని మీకు ఇవ్వబడిన ఈ రక్షణ, మీకు ఇవ్వబడిన కాపుదల, మీకు ఇవ్వబడిన జీవనోపాధి, మీకు ఇవ్వబడిన సౌకర్యాలు, మీకు ఇవ్వబడిన దూతల పరిచర్య, మిమ్మల్ని దేవుడు క్షమించిన రీతిని ఎన్ని అవకాశాలు మాటికి వస్తున్న దాంట్లో ఎంతవరకు ఫలించాం ఆలోచన చేయండి. ఇకనైనా ఫలించకపోతే నిశ్చయముగా అది మన దగ్గర నుంచి తీసివేయబడి దాన్ని ఫలం ఇచ్చి వారి దగ్గరికి వస్తారు. అప్పుడు ఈడెవడా నాకంటే ముందు వచ్చినోడు వెనకొచ్చినోడు అనుకోక నీ కాడిని తీసే ఆడికి ఇచ్చింది. ఎవడీడు దావీదు అంటే నీ కాడిని తీసి ఆయనకి ఇచ్చారు, నీ కాడి నుంచి తీసి వాళ్ళకి ఇచ్చారు. నేను లేనకు నన్ను తీసి ఇంకోటికి ఇస్తాడు.
అది ఎక్కడో కొత్త పోస్ట్ క్రియేట్ చేయట్లా, ఎవడైతే సరిగా లేడు వాడిని తీసేసి ఇస్తారు. ఆ తీసివేయబడే దాంట్లో మనం ఉండకూడదు, కానీ ఇచ్చిన దాంట్లో మంచిగా చేసి బలాన్ని నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేలాగా ఈ సంవత్సరంలో మనం ఏం చేసామనేది మన గురించి మనం ఆలోచన చేద్దాం. కొత్త సంవత్సరంలో 100% ఫలం ఇచ్చేలాగా సిద్ధపడదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.